కల్కి మూవీ బడ్జెట్ 600 కోట్లు అయితే అందులో సగం అమౌంట్ ప్రభాస్ అన్నకు రెమ్యునరేషన్ గా ఇచ్చారంటూ ఇండస్ట్రీలో ఒక కొత్త పుకారు శిఖర్ కొడుతుంది భయ్య. నిజానికి ప్రభాస్ అన్న తీసుకుంది 150 కోట్లు మాత్రమే. ప్రభాస్ అన్న మార్కెట్ కు 200 కోట్లు తీసుకున్నా తప్పు లేదు. అసలు ప్రొడ్యూసర్ అశ్విని దత్ ప్రభాస్ ఉన్నాడనే ధైర్యంతోనే 600 కోట్ల బడ్జెట్ తో సినిమాని తెరకెక్కిస్తున్నాడు. అసలు ప్రభాస్ అన్న మార్కెట్ గురించి చెప్పాలంటే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ లో 2 మిలియన్ మార్క్ ఎప్పుడో దాటేసింది. ఇక నార్త్ సైడ్ చూసుకుంటే ఇప్పటి వరకు ₹1 కోటి దాకా అడ్వాన్స్ బుకింగ్లు జరిగాయట. ప్రభాస్ అన్నతో సినిమా అంటే ప్రొడ్యూసర్లు సినిమా రిలీజ్ చేయకుండానే లాభాలు చూస్తారు. ప్రభాస్ అన్న తీసుకునే రెమ్యునరేషన్ మీద ఇలా వచ్చే పుకార్ మీద మీ ఒపీనియన్ ఏంటి కింద కామెంట్ చేయండి. ఇంకా కల్కి మూవీ ఫస్ట్ డే ఫస్ట్ షో పక్కానా ప్లార్ మూవీ క్రియేట్ చేసిన 1 డే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కల్కి మూవీ రిలీజ్ కాకుండానే అడ్వాన్స్ బుకింగ్ లో దాటేసింది భయ్య. నార్త్ సైడ్ అడ్వాన్స్ బుకింగ్ లో 1.5 మార్క్ దాటేసింది. ఇంకా 1,30,000 టికెట్లు అమ్ముడయ్యాయట. ఇంకా ఓవర్సీస్ మార్కెట్ లో 3.5 మిలియన్ మార్క్ నైతే టచ్ చేసింది. ఇంకో 2 రోజుల్లో 5 మిలియన్ మార్క్ టచ్ చేస్తుందని అనుకుంటున్నారు. కానీ సౌత్ సైడ్ ఇంకా అడ్వాన్స్ బుకింగ్ లు మొదలు పెట్టలేదు. కల్కి టికెట్లు అనుకుని రాజశేఖర్ గారి కల్కి టికెట్లని బుక్ చేసుకుంటున్నారు.